హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఇప్పుడే పూజ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజైతే విష్ణుదేవునికి బియ్యం పిండితో అయితే దీపం పెట్టుకుంటున్నాను. బియ్యం పిండి ప్రమిదంలో నేను 5 ఒత్తులు అయితే వేసుకొని దీపం తయారు చేసుకున్నా. మీలో ఎంతమంది ఇలా దేవుడి దగ్గర ఈరోజు బియ్యం పిండితో దీపం వెలిగించారు? పిండితో దేవుని ముందు 5 దీపాలు వెలిగిస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే పూజ చేయడము చాలా ఇష్టము. నాకు వచ్చింది నేను చేస్తాను. ఇలా దేవుడి దగ్గర 5 దీపాలు అయితే వెలిగించుకున్నాను. చూడండి మీరు కూడా అందరూ. ఇప్పుడైతే దీపాలు వెలిగించుకున్నాను కదా, ఇప్పుడైతే నేను దేవుడికి హారతి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ధూప్ స్టిక్ అయితే పెట్టుకుంటున్నాను. ప్యాకింగ్ అనేది మస్తు గట్టిగా ఇచ్చేసారు ఫ్రెండ్స్, కట్ అవుతలేదు ప్యాకింగ్. ధూప్ స్టిక్కి ఇంతగానో ప్యాకింగ్ చేసి పెట్టారు. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల పూజ అయితే కొంచెం లేట్ అయిపోయింది. కాకపోతే 11 వరకు అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇట్లా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాను. పడుతుంది. ఇందులో అయితే ఒకటి హారతి కర్పూరం వేసి అయితే వెలిగించుకుంటాను. ధూప్ స్టిక్లో తొందరగా వెలగాలంటే ఒక హారతి కర్పూరం వేసి వెలిగించుకుంటాను నేను. స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. దేవుడికి పూజ మొత్తం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు టెంకాయ పెట్టేసుకొని దేవుడికి అయితే హారతి ఇచ్చేస్తాను. టెంకాయ అయితే ఇలా పగిలింది ఫ్రెండ్స్. ఇట్లా పగిలితే మంచిది అంటారు కదా, మీకు కూడా తెలుసా లేదా చెప్పండి ఫ్రెండ్స్. మస్తు గట్టిగా కొట్టిన
బొట్లయితే పెట్టేసుకుంటాను. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివివర్ధనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. హారతి ఇచ్చేసినాను. మీరు కూడా అందరూ హారతి తీసుకోండి ఫ్రెండ్స్. ఆ దేవుడి ఆశీర్వాదం మనందరికీ కూడా ఎల్లప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విష్ణుదేవుడి అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివివర్ధనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య